10th పరీక్షల విధానంలో సమూల మార్పులు రానున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే విధంగా అనేక సంస్కరణలను ప్రతిపాదించింది రాష్ట్ర విద్యా పరిశోధక శిక్షణ సంస్థ. అన్నీ అనుకూలిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాలను అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు హిందీ తప్ప మిగతా సబ్జెక్టులన్నింటికీ 2 పేపర్ల చొప్పున ఎగ్జామ్స్ జరిగాయి. ఒక్కో ఎగ్జామ్ 50 మార్కులకు ఉండేది. కానీ కొత్త ప్రతిపాదన ప్రకారం 10th ఎగ్జామ్స్ 80 మార్కులకే ఉంటుంది. మిగిలిన 20 మార్కులను కన్స్ట్రక్టివ్ క్యాలిక్యులేషన్ ఆధారంగా లెక్కిస్తారు. ఫైనల్ ఎగ్జామ్స్ కు ముందు నిర్వహించిన యూనిట్ టెస్టులు, ఇతర పరీక్షలు కలిపి ఈ స్కోర్ డిసైడ్ చేస్తారు. అయితే ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే మెయిన్ పేపర్లో 80కి కనీసం 30 మార్కులు రావడం తప్పనిసరి. ఇక అన్ని పరీక్షలకు ఒకే పేపర్ ఉంటే సైన్స్ కు మాత్రం ఫిజిక్స్, బయాలజీ వేరువేరుగా నిర్వహిస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఎగ్జామ్ పేపర్ను కూడా వీలైనంతగా చేంజ్ చేయనున్నారు. విశ్లేషణలు, వివరణలతో సమాధానాలు రాసే విధంగా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. పెద్ద ప్రశ్నలకు ఇంటర్నల్ చాయిస్ ఇస్తారు. బట్టి పట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టి విద్యార్థులు ఆలోచించి జవాబులు రాసేలా ప్రశ్నాపత్రాలను రూపొందించనున్నారు. కొత్త విధానం అమలు కోసం ఇప్పుడున్న గ్రేడింగ్ విధానంలోనూ స్వల్ప మార్పులను చేస్తున్నారు. 91 నుంచి 100 మార్కులకు A1, 81 నుంచి 90 మార్కులకు A, 71 నుంచి 80 మార్కులకు B1, 61 నుంచి 70 మార్కులకు B, 51 నుంచి 60 మార్కులకు C1, 40 నుంచి 50 మార్కులకు C, 0 నుంచి 39 మార్కులకు D గ్రేడ్గా మార్చేందుకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలపై ఉపాధ్యాయ సంఘాల నుంచి సలహాలను కోరింది విద్యాశాఖ. తుది ప్రతిపాదనలను అధికారులు సర్కారుకు పంపనున్నారు. మొత్తానికి అందరి ఆమోదం పొందితే వచ్చే ఏడాది నుంచి ఈ విధానం అమలు కానుంది.